బట్టి గారు, మన యొక్క ఉప ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మినిస్టర్స్ ఆర్నిషాలను పనిచేసుకుంటూ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినాక రాష్ట్రాన్ని రైతులు కాపాడుకునే దిశగా ముందుకు వెళ్తున్న సమయంలో పెద్దలు రవీంద్రరావు గారు చెప్పినట్టుగా రైతు రుణమాఫీ అయింది. నేను మొన్న కూడా చెప్పిన 2 లక్షలు ఎవరైనా కాకుంటే నా ఆఫీస్కి వచ్చి ఇవ్వమని కూడా చెప్పాను. నేను అవన్నీ నేను మళ్ళీ తీసుకెళ్ళి మొన్న పరదగిరి నుండి ఐఓబి బ్యాంక్లో ఒకటి ఇబ్బందితో ఉన్నది. మన బ్యాంకులో అయితే ఇబ్బంది లేదనుకుంటాను, మొత్తం మన బ్యాంకులో క్లియర్ అయిపోయింది. 55,000 పై చిలుకు ఉద్యోగాలు ఇచ్చినాం. వాటిపైన కూడా మన సోషల్ మీడియాలో ఉన్న సోదరులు, ఇక్కడ ఉన్న మీడియా ఉన్నారా, సోషల్ మీడియా వచ్చిందమ్మే సోదరులు ఒకసారి చేయెత్తాలి. మీ అందరితో ఒకసారి నాయకులు చేసే దుష్ప్రచారాన్ని మీరు తిప్పికొట్టాలి. ఎంతసేపు మన పైన, సీతక్క పైన, సురేఖమ్మ మీద, మహిళల పైన వాళ్ళు చేసే పోస్టులు నిన్న మనం చూసినాం. ఆయన బోడీ కేసా ఏమో అన్నాడు, ఏసీపీ కేసు పెట్టింది బోడీ కేసు అన్నాడు. సరే బోడీ కేసుకు మరి ఎంక్వైరీకి రమ్మంటే ఎందుకు భయం, మరి ఉలికెందుకు? కక్ష కట్టి ఆయన మీద కేసు కట్టినామట. తెలంగాణ పోలీసు మీద నమ్మకం లేదంటే ఇప్పుడు, అంటే 10 ఏళ్ళు ఎవరిని నమ్మినాం? జైల్లో ఉన్న పోలీసు వాళ్ళని నమ్మినాం. అంతకు రోజులు పాకిస్తాన్ పోలీస్ వచ్చింది, అమెరికా పోలీస్ వచ్చింది. ఇక్కడికి ఆయన అమెరికాలో చదువుకున్నాడు కాబట్టి అమెరికా పోలీసే చేసినట్టున్నది. ఇక్కడ అమెరికా పోలీస్ వచ్చే ఇక్కడ తెలంగాణ, అమెరికా పోలీస్ వచ్చే ఇక్కడ తెలంగాణలో ఈ 10 ఏళ్ళు వాళ్ళకు అన్ని విధాల సాయం చేసింది అనుకుంటా. ఇవాళ తెలంగాణ పోలీసు మీద నమ్మకం లేదు నాకు. అంటే సామాన్యునికి ఒక న్యాయం, డబ్బున్నోడికి ఒక న్యాయం అన్నట్టు. సామాన్య మానవుడు కూడా రేపు అడుగుతాడు, నేను కూడా అడ్వకేట్ని తీసుకొని పోతా అంటాడు ఇక రేపు పనులు. అంటే వారికి కూడా ఊళ్ళలో అన్నదమ్ములు కొట్లాడుకోవడం, పక్కలు కొట్లాడుకోవడం, ఒకరి భూమి ఒకరికి ఎక్కడం, భూమి లేకున్నామని పాస్బుక్ రావడం, అమ్ముకున్నానికి ఎప్పుడో 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద అమ్మినానికి పాస్బుక్ రావడం, ఇంత అగత్యాలు జరిగిన ధరణి పైన అసెంబ్లీలో పెడితే కాళ్ళని ఆ రోజు మొత్తం ధూమ్ధామ్ చేసారు. తెలంగాణ ఇంకా తెలంగాణ కోసం కొట్లాడతాను, మేమే అంబాసిడర్లు తెలంగాణకు, మీరు లేకుండా తెలంగాణకు కొట్లాడి పేపర్లు చింపి స్పీకర్ పైన, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేట్ పైన వేసి వెళ్ళిపోయింది. అంటే ఎంత భయంకరంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే మన పైన కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులను. నిన్న ప్రభాకరణ వచ్చి నిన్న 50 బస్సులు, ఎలక్ట్రానిక్ బస్సులు మనం చేతుల మీద ప్రారంభించుకున్నాం. ఆశాలలో పోయేది వాళ్ళ లాభాలు వచ్చింది. అమ్మ ఎంతమంది అమ్మ పోయిన బస్సులలో ప్రయాణం చేసిందా తల్లి? అందరు గ్యాస్ ఎంత 150 నాన్న, వెమ్లవాడ వరకు ఎంత 150 ఫోన్ 150 రాను 150, 300 అయితే మిగిలినట్టే కదా అమ్మ. అంటే ఒక రోజు కూలీ అన్నట్టే కదా. మనం ఎక్కడైనా కూలీ పోతే 300 500 ఇవ్వాలి. ఎంత మహేష్? 300 500. హైదరాబాద్ నుండి వచ్చింది చూడు, ఫ్రీగా వచ్చింది అందులో. ఎవరమ్మా హైదరాబాద్ నుండి వచ్చింది ఒక్కసారి చేస్తాను లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఆటోలలో లేపుతున్నారు, ఆటోలకు ఏదో నష్టమైంది. ఆటోలను కూడా ఆదుకుంటున్నామని ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 ఇన్సూరెన్స్ అన్ని చేస్తున్నారు. ఇన్ని చేసినా కూడా ఎంతసేపు ప్రభుత్వం మీద దున్నేస్తారు. 500 సిలిండర్, 500 సిలిండర్ ఎవరికైనా రాకుంటే తక్షణమే బ్యాంకు కాడికి పోయి బ్యాంకును మీరు మీ ఫోన్ నెంబరు ఆ బ్యాంక్ నెంబర్కి ఇస్తే 500 మీ అకౌంట్లో పడతాయి. అవి తర్వాత వచ్చిందా? కొత్త రేషన్ కార్డులు వచ్చినాయన్నా? రాలేదు. ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఎక్సైజ్ అవుతుంది. అది కూడా త్వరలోనే సంక్రాంతి తర్వాత శుభవార్త, రేషన్ కార్డు ఇస్తారు. పెన్షన్లు ఎవరికన్నా ఇచ్చిందంటే పింకు చొక్కా వేసుకున్నానికి ఇచ్చిండ్రు పెన్షన్లు. కాంగ్రెస్ అని పేరుంటే కథం, మనకి పెన్షన్ లేదు, ఏం లేదు. అట్లనే ఇండ్లు ఎవరికి ఇచ్చిండ్రు? ఇండ్లు కూడా ఏమేమి కట్టిండ్రు? ఆ కట్టిన ఇల్లు కూడా పింక్ షర్ట్ వేసుకున్నానికి ఇచ్చిండ్రు. దళిత బంధు కూడా పింక్ షర్ట్ వేసుకున్న వాళ్ళకి ఇచ్చిండ్రు. అలా కమిషన్లు తిన్నారు. మళ్ళా ఇన్ని చేసుకుంటూ నోరింతే పొద్దున్న లేసే అబద్ధాలు. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే అబద్ధానికి మారిపోయారట. అసలు పుట్టినళ్ళే బీఆర్ఎస్లో పుట్టినళ్ళే అబద్ధాలు. తలకాయ నడుపుకుంటా అన్నాడు, కాపుల కుక్కలాగుంటా అన్నాడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, తర్వాత దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు. ఎన్ని ఉన్నాయి వాళ్ళకి చెప్పాలంటే. ప్రభుత్వం వచ్చినాక అందులో ఖజానాలు మొత్తం నాకిపోయింది. ఖజానా లేదు, పైసలు లేకుండా ఉన్నదాన్ని. జీతం 1వ తారీఖు ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ఇవాళ 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి. ఎంఆర్ఓ గారు పడుతున్నాయి, 1వ తారీఖు వస్తుంది.
నా జీతం నాది ₹1,00,000 ఫస్ట్కే పడతాయి. నా పెన్షనర్లు ఎవరు ఉన్నారా? ఏదైతే మాట ఇచ్చినామో 6 గ్యారంటీలు ఈ పార్టీకి ఇచ్చేవాళ్ళం. ప్రతి మహిళకు ఎవరైతే బడుగు మహిళ బీదరాలు ఉందో ఆమెకు 2,500 అకౌంట్లు ఇస్తానని ఇచ్చేవాళ్ళం. తులం బంగారం ఇస్తామని ఇచ్చేవాళ్ళం. ఇవన్నింటినీ చేసుకుంటూ వస్తున్నారు. మంచి రోజు వస్తుంది. బహుశా సంక్రాంతి తర్వాత ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసి మళ్ళీ ఇవన్నీ కూడా పూర్తి చేస్తానికి సిద్ధంగా ఉన్నది. ఇందిరమ్మ కమిటీలు వేసిన ఆ కమిటీలు ఇల్లు కూడా రెడీగా ఉన్నాయి. ఇల్లు లేని వాళ్ళకు వేషజాలాలకు పోకుండా ఎవరైతే ఇల్లు లేరో, ఎవరైతే ఒంటరి మహిళ ఉన్నారో పిల్లలతోని అంటే వితంతురాలు ఉంటారు కదా, భర్త చనిపోయి ఉన్న వాళ్ళను, తర్వాత నిరుపేదలను చూసి ఫస్ట్ దఫాలో అందరికి ఇల్లు ఇవ్వాలనేది మీ నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం. అట్లనే మా ఇందిరమ్మ కమిటీలో అందరికి కూడా సభ్యులకు చెప్పినాం తప్పనిసరిగా ఇల్లు ఇవ్వాలనేది. దానికి కూడా దయచేసి మళ్ళీ ఒకసారి వేదిక మీదకి చెప్తున్నా, ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. వారికి శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయే విధంగా ఉంటుంది. అంటే శ్రీకృష్ణ జన్మస్థానం అంటే జైలుకు పంపడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా ఎవరన్నా ఎమ్మెల్యే గారికి ఇవ్వాలని, లేకపోతే నేను ఎమ్మెల్యే గారు చెప్తే ఇంటాడాను, లేకపోతే ఎమ్మెల్యే నా మాటనే ఇంటాడు, ఎవరు మాట్లాడినాడు నీకే ఇప్పిస్తాను ఎవరైనా మాత్రం చేసి పైసలు వసూలు చేస్తే మాత్రం తప్పనిసరిగా కటకటాల పాలవుతారు. ఇది మాత్రం వాస్తవం. నేను మాటిస్తున్నా అందరి ముందట ఒక్క పైసా కూడా ఎవ్వరికి గరీబోళ్ళ దగ్గర తీసుకోకుండా వీళ్ళకి ₹10 మనమే ఖర్చు పెట్టి వాళ్ళకి అన్ని విధాలా సాయం చేసి డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టుకునే విధంగా ఏర్పాటు చేసుకుందాం. ఒక మంచి పేరు తెచ్చుకుందాం ప్రభుత్వానికి, మనకు, మన కమిటీలకు. ఇందిరమ్మ కమిటీ అని పేరు పెట్టుకుందాం. సో ఆ కమిటీకి మంచి పేరు వచ్చేటట్టు. అట్లనే నిన్న 12,000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీకి కూడా, దాన్ని కూడా తప్పుపెట్టి 16,000 ఇస్తాను కదా 15,000 ఇవ్వాలని దాన్ని కూడా తప్పుపెట్టి పోస్టర్లు అబద్ధానికి మారిపోయిన కాంగ్రెస్ అని ట్విట్టర్ పిట్ట ఏమంటారు బిల్లా రంగాలు ఇద్దరు కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవాళ రైతు కళ్ళల్లో ఆనందం ఉన్నది, ఎంతమంది హ్యాపీగా ఉన్నారు. 12,000 సంక్రాంతి నుండి వాళ్ళకు స్టార్ట్ అయితే రైతులకు అందరికీ కూడా రైతు కూలి ఎవరైతే ఏమంటారు కూడా 12,000 పడేటట్టు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. సో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నా కూడా మా మీడియా సోదరులు, సోషల్ మీడియా వాళ్ళందరూ అదేవిధంగా త్వరలో సంక్రాంతి పండుగ సందర్భంగా రైతులకు శుభవార్త కూడా అందజేయబోతున్నది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు మరి లోపలు పడబోతున్నాయి. అది మనం ఎదురు చూస్తున్నటువంటి మరి సంతోషకరమైన త్వరలో అందజేయబోతున్నందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, శాసనసభ్యులు నాగరాజు గారికి ప్రత్యేకంగా రైతుల పక్షాన శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, కానీ విత్తనాలు కానీ వరి ధాన్యం కొనుగోలు చేసి మరి దానికి సన్నధాన్యానికి 500 బోనస్ ఇవ్వడం కానీ ఇలా అనేక రకాల కార్యక్రమాలు రైతుల పక్షాన చేస్తూ రైతు పక్షంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలని, మరి ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలని, మన ఎమ్మెల్యే నాగరాజు గారికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని మరొకసారి కోరుకుంటూ ముగిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.